అదే మరిగా లాస్ట్ 5 ఇయర్స్లో మన రాష్ట్రంలో కూడా మన సమస్యలు చూసాం. నేను ఎప్పుడూ 45 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నా, అవినీతిని చూసా, అసమర్థను చూసా, ప్రోగ్రెసివ్ పాలిటిక్స్ చూసా. అదే మరి కొంతమంది ట్రెడిషనల్ పాలిటిక్స్ చేస్తూ వచ్చారు. కానీ ఇలాంటి రాజ్యాంగాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ఏ విధంగా ప్రాథమిక హక్కులను కూడా పూర్తిగా కాలు రాశారో మనం చూసాం. అంటే ఒక్కోసారి రాజ్యాంగంలో కూడా కొన్ని కాస్ట్లీ మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. మామూలు మిస్టేక్స్ కాదు. కానీ ఆ సఫరింగ్ కూడా కొన్ని తరాలు, కొన్ని డికేట్స్ సఫర్ అయ్యే పరిస్థితి వస్తుంది. అయితే అల్టిమేట్గా ఎవరైనా సరే రాజ్యాంగాన్ని అతిక్రమించిన, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా పనిచేసిన, నేను 2 వర్డ్స్ వాడుతున్నా. ఒక అవినీతి చేయడం మన బాధ్యతను మనం ఉల్లంఘించినట్టు అవుతుంది. అధికార దుర్వినియోగం చేయడం కూడా రాజ్యాంగ ఉల్లంఘనే. రాజ్యాంగం ఒక పవిత్రమైన ఆశయంతో మనకు ఒక బాధ్యత ఇస్తే, సమాజంలో ఒక గౌరవాన్ని, గుర్తింపునిస్తే, ఆ గుర్తింపుని ప్రజల కోసం మనం ఉపయోగించాలి తప్ప మన స్వార్థం కోసమో మన ఎగోతోనో మనం చేస్తే అది కూడా తీవ్రమైన నష్టాలు జరుగుతుంది. అందుకని ఇంకొక పక్కన మీరు చూస్తే రాజ్యాంగంలో చాలా స్పష్టంగా సాంఘిక, ఆర్థిక, రాజకీయ అసమానతలు కానీ సమానత్వం కానీ 75 సంవత్సరాలు అయింది. ఇప్పటికి కూడా మనం అనుకున్న లక్ష్యాల్ని, ఎవరైతే స్వాతంత్రం కోసం త్యాగాలు చేశారో వాళ్ళ యొక్క విలువల్ని గౌరవించడం కానీ, ఏ స్ఫూర్తి అయితే రాజ్యాంగాన్ని రాశారో ఆ రాజ్యాంగాన్ని అమలు చేయడంలో ఇంకా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంకొక విషయంలో మీరు ఒకసారి ఆలోచిస్తే, ఆర్థిక సంస్కరణల వల్ల సంపద సృష్టిస్తూ ఉంది. సృష్టించిన సంపదను లాస్ట్ మైలు తీసుకుపోవడంలో ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఒకసారి ఆర్థిక స్వాతంత్రాన్ని అందరికీ ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా సామాజిక న్యాయం కూడా జరుగుతుంది, రాజకీయ ప్రాధాన్యత కూడా వస్తుంది. మళ్ళీ ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్. రాజకీయంగా అందరికీ సమానమైన అవకాశాలు వస్తే చట్టాలను కూడా వాళ్ళు అమలు చేస్తారు. ఆ చట్టాల వల్ల మళ్ళీ అందరికీ న్యాయం జరిగే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్. 91లో ఆర్థిక సంస్కరణలు ప్రారంభించాం. ఈరోజు ఆర్థిక సంస్కరణల ఫలితాల వల్ల సంపద సృష్టించబడతా ఉంది. ఇంకా లాస్ట్ మైల్లో పేదరికం ఉంది. ఇది కూడా మనం అందరం ఆలోచించుకొని అలాంటి సమర్థవంతమైన ఆర్థిక విధానాలను మనం తీసుకొచ్చి ఏ విధంగా ఆ సంపదను మళ్ళీ పేదరిక నిర్మూలన కోసం, జీరో పావర్టీ కోసం ముందుకు పోతా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మొన్న కూడా మేము చూసాం, సోషల్ రీఇంజనీరింగ్ చేశాం. ఏదైనా సరే అందరి మనోభావాలు గుర్తుపెట్టుకోవాలి. అదే సమయంలో మనం కానీ క్యాస్టో లేకపోతే రిలీజియనో ప్రాంతమో ఇవన్నిటి పేరిట డివైడ్ అయిపోతూ ప్రమాదం వస్తుంది. ఇవన్నీ కూడా సమతుల్యం పాటిస్తూ అందరినీ సమానంగా గౌరవిస్తేనే ఈ రాజ్యాంగ స్ఫూర్తిని కూడా మనం కాపాడినట్టు అవుతుంది. ఇప్పుడు భారతదేశంలో మనం ఇంకొక విషయం కూడా ఆలోచిస్తే, ఇటీవల కాలంలో టెక్నాలజీ మనకు ఒక 20 సంవత్సరాలుగా ఒక హ్యాండీగా వచ్చింది. నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను, బ్రిటిష్ వాళ్ళు పోతూ ఇంగ్లీష్ వదిలిపెట్టిపోయారు. రెండోది, స్వతహాగా భారతీయులు మ్యాథమెటిక్స్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నాం. ఈ 2 డెడ్లీ కాంబినేషన్ ఇన్ఫర్మేషన్